నమస్కారం అండి. నా పేరు లక్ష్మండి. మనం భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగంలోని మనం 19 శ్లోకాలు నేర్చుకున్నామండి. ఈరోజు 20వ శ్లోకం నేర్చుకుందాము. అంతకంటే ముందుగా మనం వినాయకుడిని ప్రార్థనా శ్లోకం చదువుకుందామండి. ఫస్ట్ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నెక్స్ట్ గురువుల అనుగ్రహం కోసం మనం గురువుల శ్లోకం కూడా చదువుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలానే మనం యొక్క పరమాత్మ యొక్క ధ్యాన శ్లోకం కూడా చదువుకుందాం. చూడండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునీన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయినీం అంబత్వమానుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. ఇక్కడ చూడండి, మనకి ఈ గీతా ప్రెస్ చిన్న పుస్తకంలో మనకి పైన అధ్యాయము స్టార్ట్ అయ్యే ముందు ఓం శ్రీ పరమాత్మే నమః ఉంటుందండి. మనం పరమాత్మను కూడా తలుచుకుంటాము. 3 టైమ్స్ చదువుకుందాం. చూడండి ఒకసారి. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అయితే మనం వచ్చేసి ఇప్పుడు 19వ శ్లోకం నేర్చుకున్నామండి. అయితే ఈరోజు మనం 20వ శ్లోకం అనేది నేర్చుకున్నాము. చూడండి, 20వ శ్లోకం వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. 20వ శ్లోకం అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్ధమ్య పాండవః. ఇది ఒకసారి చదివానండి, మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ చేద్దాం. చూడండి. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్ధమ్య పాండవః. సెకండ్ టైం చదువుతున్నాను. చూడండి. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్ధమ్య పాండవః. థర్డ్ టైం చదువుతున్నాను. చూడండి. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్ధమ్య పాండవః. అయితే ఇక్కడ చూడండి, మనకి 20-21 శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి. అయితే ఇక్కడ ఈ యొక్క గీతా ప్రెస్ చిన్న పుస్తకంలో 2 కల్పించారు. చూడండి, ఇక్కడ మీనింగ్ చదువుతున్నాను. చూడండి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధాతరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము అని. ఇది మనకు వచ్చేసి గీతా ప్రెస్ వాళ్ళ చిన్న పుస్తకంలోని మీనింగ్ అండి. అయితే ఇక్కడ చూడండి, నేను నోట్స్లో కూడా నోట్ చేస్తున్నాను కదండి డైలీ. 20వ శ్లోకం చూడండి ఒకసారి. మనకు వచ్చేసి భావం ఇక్కడ ఏముందో. ఆ తరువాత ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారనగా కపిధ్వజుడైన అర్జునుడు బ్రాకెట్లో ఏందండి ఇక్కడ రథంపై హనుమంతుని జెండా కలవాడనమాట. ఇక్కడ తన ధనుస్సుని ఎత్తుకున్నాడు. అయితే ఇక్కడ లైవ్ కొటేషన్ చూడండి.
జీవితంలో కఠిన సమరం మొదలైనప్పుడు నిజమైన యోధుడు తన ఆయుధాన్ని ధైర్యం ప్లస్ నమ్మకం సిద్ధం చేసుకుంటాడు. ఇక్కడ ఏంటండి లైఫ్ కొటేషన్, మనకి జీవితంలో కొన్ని కఠిన సమయాలనే వస్తాయండి. అలాంటి సమయాల్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కఠిన సమరం మొదలైనప్పుడు అని ఇచ్చారు. అప్పుడు నిజమైన యోధుడు ఏం చేస్తాడంటే అండి, తన ఆయుధాన్ని ఎలా మార్చుకుంటాడు, ఎలా సిద్ధం చేసుకుంటాడు, ధైర్యంగా తను ఉంటూ నమ్మకంతో ఆ ఆయుధాన్ని అనేది తను సిద్ధం చేసుకుంటాడు అని చెప్తున్నారండి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్క శ్లోకంలో కూడా మనకి ఎంతో అంతరార్థం దాగి ఉందండి. మనం ఈ భగవద్గీతని గనక రోజు డైలీ ఒక్క శ్లోకాన్నైనా చదువుకున్నా చాలండి. పిల్లలకి నేర్పించిన మనం కూడా మనం పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెంచిన తల్లిదండ్రులం అవుతామండి. ఆ ఉద్దేశంతో నేను ఈ యొక్క చిన్న పుస్తకాన్ని పెద్ద పుస్తకంలో భాష్యము శ్లోకం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది మీరందరూ మనస్ఫూర్తిగా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఇది అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది అన్ని విధాలుగా శ్లోకాలు నేర్పిస్తున్నారు. నేనేందంటే ఇది చిన్నపిల్లలకి పనికొస్తుంది, అలానే ఈ లైఫ్ కొటేషన్ కూడా మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఫోన్లో మంచిగా డేటాను సేకరించి నోట్స్లో నోట్ చేసుకుంటూ అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్తున్నానండి. అయితే ఇక్కడ మనకి భగవద్గీత యథాతథం బుక్లో మనకి 20వ శ్లోకం ఎలా ఉందో చూడండి. అత వ్యవస్థితాం దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృతే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఇక్కడ దీనిలో వచ్చేసి 21వ శ్లోకానికి సంబంధించిన ఒక లైన్ ఉందండి. తర్వాత పేజీలో 21వ శ్లోకానికి సంబంధించి సెకండ్ లైన్ ఉంది. అయితే మనం ఇక్కడ వచ్చేసి 20వ శ్లోకానికి సంబంధించిన మీనింగ్ చెప్పుకుందాము చూడండి. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమున స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్ర పుత్రులను చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యములను పలికెను. ఇక్కడ భాష్యం చూడండి ఏముందో మన యొక్క 20వ శ్లోకానికి. యుద్ధము కొద్ది సమయంలో ఆరంభము కాబోతున్నది. యుద్ధ రంగములో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ఆదేశములను అనుసరించి పాండవుల ద్వారా ఏర్పరచబడిన అనూహ్యమైన సేనా వ్యూహ రచనను చూచి ధృతరాష్ట్ర పుత్రులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడినట్లుగా పై వాక్యముల ద్వారా తెలియను. అర్జునుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయముకు మరొక సూచన. ఎందుకనగా రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడే విజయము సాధించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురును కూడా అర్జునునికి తోడ్పడుట కొరకై అతని రథములో ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉండునో అక్కడే అతడి నిత్యదాసుడైన హనుమంతుడు మరియు అతని నిత్య సహచర్ని అయిన సీతాదేవి లక్ష్మీదేవి కూడా ఉండును. కనుక అర్జునుడు ఏ విధముగాను శత్రువులను గూర్చి భయపడనవసరం లేదు. అంతేకాకుండా ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గనిర్దేశము చేయుట కొరకై స్వయముగా నిలిచి ఉండెను. ఆ విధముగా యుద్ధమును నిర్వహించుటకు కావలసిన సమస్త ఉత్తమ
ఉత్తమ సమాచారము అర్జునునకు సమకూరి ఉండెను. తన నిత్య సహచర భక్తుని కొరకు భగవాన్ని చేత ఏర్పరచబడినట్టి మంగళకరమైన పరిస్థితులన్నీ విజయము తథ్యమని సూచిస్తుండెను. మనము 20 శ్లోకాలు నేర్చుకున్నామండి. 21వ శ్లోకము నెక్స్ట్ రోజు నేర్చుకున్నాము. చూడండి, ఈ యొక్క భగవద్గీత శ్లోకాలని మనకు కుదిరినంత వరకు మన యొక్క ఈ యొక్క దైవ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా ఒక శ్లోకం అనేది నేర్చుకున్నామండి. మనం నేర్చుకోవటంతో పాటు ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు మన పిల్లలను కూడా మనం మంచి జ్ఞానం కల పిల్లలుగా మనం తీర్చిదిద్దుకున్నామండి. ఈ కాలాన్ని బట్టి పిల్లలు కొంచెం మొండిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పెద్దవాళ్ళం మనం నేర్చుకొని కొంచెం సమయం అనేది కేటాయించుకోవాలండి. నాకు కుదరట్లేదు, ఏముందిలే అని మనం నెగ్లెక్ట్ చేసామంటే మన పిల్లల్ని మనం మన చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతామండి. కొంచెం సమయాన్ని కేటాయించడం చాలండి. మనం ఎన్నాళ్ళు ఉంటామండి? ఎవరమైనా సరే పిల్లలకి మంచి బుద్ధులు అనేది నేర్పిస్తే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా పద్ధతిగా పెరుగుతారండి. అందరికీ గౌరవం ఇస్తూ, భగవంతుడంటే భక్తి, అలానే పెద్దవాళ్ళంటే గౌరవం అన్నీ కూడా వాళ్ళకి ఏర్పడతాయండి. ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ భగవద్గీతలోని మాటల్ని మనం ఈ భగవద్గీత యథాతథం బుక్లోంది మనం పెద్దవాళ్ళం నేర్చుకొని పిల్లలకు కూడా మనం నేర్పించినట్లయితే మనం ఈ సమాజానికి మంచి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి. అంతేగాని ఏముందిలే అని మనం కేర్లెస్గా ఉంటే మనం మన పిల్లల్ని మన చేతులారా మనం చెడగొట్టుకున్న వాళ్ళం అవుతామండి. అందుకని ఇప్పుడున్న సమాజంలో మన పిల్లల్ని మనం మన తల్లిదండ్రుల బాధ్యతగా భావించి దేవుడి విషయంలో కేర్లెస్ వద్దండి. ఎందుకంటే డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ మంచి బుద్ధులు నేర్పించటం అనేది మనం చిన్నపిల్లల దగ్గర నుంచే నేర్పించాలండి. సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఏమని? మొక్కై వంగనది మానై వంగునా అని. కాబట్టి మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే మంచి లక్షణాలతో పెంచిన వారిమైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు అదే లక్షణాలతో పెరుగుతారండి. మనం కనుక మంచి పద్ధతులు నేర్పించకపోతే మన పిల్లలు చెడు పద్ధతులు నేర్చుకొని మనమన్నా గౌరవం లేకుండా, మన పెద్దవాళ్ళన్నా గౌరవం లేకుండా విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తిస్తారండి. మీరు మంచిగా నేర్చుకొని మన పిల్లలను కూడా చక్కగా మంచి మార్గంలో నడిపిస్తాను ఉద్దేశంతో నేను 20వ శ్లోకం చెప్పండి. 21వ శ్లోకం నేర్చుకున్నాము. తర్వాత నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మీ యొక్క అమూల్యమైన కామెంట్ని కూడా పెట్టండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.